లెక్క పార్ట్ 7 రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు. జరిగిన కథ. ఒక వివాహం కోసం హైదరాబాదుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ దంపతులు కూతురు అన్విత హత్యకు గురియై ఉండటం, సహాయకుడు సత్యం జాడ తెలియకపోవడంతో దిగ్భ్రాంతి చెందుతారు. కేస్ పరిశోధనకు ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు. అన్విత అంత్యక్రియలకు శ్రీనివాస్ పెద్దకూతురు తన్వి, అల్లుడు జయసూర్య వస్తారు. శ్రీనివాస్ మొదటి భార్య సరోజా కూతురు తన్వి. సరోజ మరణించాక రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటాడు డాక్టర్ శ్రీనివాస్. వారి కూతురు అన్విత. సత్యం కోసం గాలిస్తారు పోలీసులు. ఇక నిషేధి హంతకుడు పార్ట్ 7 వినండి. సత్యం పారిపోయిన ముఖ్య దోష లేక ఈ నేరపు మాస్టర్మైండ్ చేతిలో చిక్కుకున్న మరొక బాధితుడా? ఈ ప్రశ్న నేర పరిశోధకులకు ఒక శరాఘాతంలా మారింది. ఈ జవాబు దొరికే వరకు మధురవాడ హత్యకేసు ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోతుంది. ఇన్స్పెక్టర్ విక్రమ్ నేతృత్వంలోని పోలీస్ బృందం డాక్టర్ శ్రీనివాస్ ఇంటి హత్యకేసులో కీలకమైన సాంకేతిక ఆధారాల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఫోరెన్సిక్ ఆధారాలు లేకపోవడంతో వారు అనివార్యంగా టెక్నాలజీ వైపు దృష్టి సారించారు. నగర శివారులలోని ఆ ఏకాంత బంగ్లా చుట్టూ లోపల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. విక్రమ్ నేరం జరిగిన గురువారం రాత్రికి సంబంధించిన ఫుటేజీని ప్రతి బిందువునూ పరిశీలించాలని కఠినంగా ఆదేశించారు. డాక్టర్ శ్రీనివాస్తో మాట్లాడి కెమెరాల నియంత్రణ ఉన్న సీసీటీవీ సర్వర్ గదిని తెరిపించారు. పోలీస్ టెక్నికల్ బృందం సర్వర్ని పరిశీలించగా వారికి ఆశ్చర్యకరమైన భయంకరమైన విషయం తెలిసింది. సీసీటీవీ వ్యవస్థ పనిచేయడం ఆగిపోయింది. అంతేకాదు, అది కేవలం హత్య జరిగిన గురువారం రాత్రి మాత్రమే కాదు, గురువారం ఉదయం నుంచే ఫుటేజీ రికార్డింగ్ పూర్తిగా నిలిచిపోయింది. అంటే డాక్టర్ శ్రీనివాస్ దంపతులు హైదరాబాదుకు బయల్దేరిన రోజు ఉదయం నుంచే ఇంటి చుట్టూ ఉన్న ఆ నిఘా కళ్ళు పనిచేయడం మానేశాయి. ఈ విషయం గురించి డాక్టర్ శ్రీనివాస్ని అడిగారు. డాక్టర్ శ్రీనివాస్ తీవ్ర ఆందోళనతో, నాకు ఈ విషయం తెలియదు, కెమెరాలు ఆగిపోయినట్లు నాకు ఎవరూ చెప్పలేదు అని నిస్సహాయంగా సమాధానమిచ్చారు. సాధారణంగా ఇలాంటి సాంకేతిక లోపాలు వస్తే సత్యమే వెంటనే ఫిర్యాదు చేసేవాడు. కాని ఈసారి అతను సీసీటీవీ మరమ్మత్తు కోసం నిర్వహణ సంస్థకు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. ఆ అదృశ్యమైన పనిమనిషి యాదృచ్ఛికంగా అదృశ్యమయ్యాడా లేక ఈ నేరానికి ముందు ఏదో కుట్రలో భాగమయ్యాడా అనే అనుమానం విక్రమ్లో తీవ్రమైంది.